తండ్రిలా, మరోసారి కొడుకులా, ఇంకోసారి ఫ్రెండ్ లా, ఇలా ఒకరు పదే పదే క్యారెక్టర్స్ మారుస్తున్నట్ట. మరి అలా అతను ఎందుకు చేస్తున్నాడో మనం తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ సి. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నోరు పండాలంటే కిల్లి ఉండాలి, మగోడు లైఫ్ పండాలంటే పెళ్లి ఉండాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కూరలోకి ఉళ్ళు ఉండాలి, మగోడికి పెళ్లి ఉండాలి. ఏంటి భలే హుషారుగా ఉన్నాడు. నరాల వీక్నెస్. అది కాదు మేడం, ఈ నాకు చిన్న అవుతాడండి. నేను పెళ్లి వయసుకు వచ్చి ఇంకా పెళ్లి అవ్వలేదు. మళ్ళీ దాన్ని ఎలా కవర్ చేస్తున్నాడు? ఆడి షర్ట్లు నాకు ఇచ్చాడు, నా టీ షర్ట్ ఆడేసుకుంటున్నాడు. ఆయనే యూత్ గా కనిపిస్తున్నారు. ఊరికి బయటకు వచ్చినప్పుడు చిన్న చిన్న అని పిల్లలకు చండాలంగా ఉంటది వినడానికి. సర్లే మ్యాటర్ చెప్పు. నాకు పెళ్లిడు వచ్చేసింది. వచ్చింది కదా, అప్పుడు వస్తే మాత్రం వచ్చినట్టు కాదా? అప్పుడు వస్తే నీకు వచ్చినట్టు. అంటే ఇప్పుడు ఏంటంటావు నువ్వు? ఇప్పుడు ఏమంటాను? ఇప్పుడు పెళ్ళొద్దు, షష్టిపూర్తి చేసుకో. షష్టి పూర్తి చేసుకోవాలన్నా పక్కన ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటావు? భజన చేసుకుంటాను. భజన ఏదో గుళ్ళో చేసుకో. పెళ్లికి వచ్చి బాక్క. మీరందరూ ఇలా అంటారని తెలుసురా, అందుకే నేనే సోలోగా సైలెంట్ గా ఒక మ్యారేజ్ బ్యూరోతో మాట్లాడి పెళ్లి సంబంధాన్ని నేనే ఓకే చేసుకున్నాను. ఈ రోజే అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని చెప్పారు. సిగ్గేస్తుందిరా నాకు. నువ్వే కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. ఈ వయసులో నీకు పెళ్ళి అంటే నాకు సిగ్గేస్తుంది. పద. సర్లే వెళ్దాం పద. ఆ అందాన్ని దక్కించుకోవడానికి ఒక అందగాడు వస్తున్నాడమ్మా. నువ్వు చూసావు నాన్న? లేదమ్మా, ఫోన్ లో మాట్లాడాను. ఆ వాయిస్ వింటే అర్థమైంది. ఆ కుర్రోడు 6 అడుగుల అందగాడు, ఆజాను బావుడు, ఒక 26-27 ఏళ్ల కత్తి లాంటి కుర్రోడని. ఫోన్ లోనే ఇంత తెలిసిందా? అదిగో అదిగో పెళ్లి వారు వచ్చారు. అల్లుడు గారు రండి. ఇదిగో ఇదిగో మా అమ్మాయి. చాలా అబ్బాయి ఆయన కాదు నేను. నువ్వా? నిన్న ఎక్కడో చూసానే. వైజాగ్ నిల్లువా? మీదేవురు? చోడవరం. చూడవరం. మల్లెమల్ల కలసాల నీ క్లాస్మేట్ పనిపోషన్ రావు తాతారావు. క్లాస్మేట్ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? ఊరుకో. అలా చేసుకుంటే బాగుదురా. ఎలా ఉన్నారా తాతారావు? ఊరుకోండి, మీరు నన్ను తాతారావు అనుకుంటున్నారు కదా అంకుల్. అంకుల్ తాతారావు గారు అబ్బాయి పితారావుని. పితారావా? ఎస్ అంకుల్. మరి నీకు నా పేరు ఎలా తెలుసు? నాన్న చెప్తూ ఉండేవాడండి. మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు అంకుల్ మీ గురించి. మా పనిపోషణ రావు అంతా సంవత్సరానికి 2 సార్లు జబర్దస్త్ లో కనిపిస్తూ ఉంటాడు. ఇంత లాగు చేస్తూ ఉంటాడు. మీ నాన్నగారిని కూడా తీసుకురావచ్చు కదా. వచ్చాడు కదా. వచ్చాడా? అదే అంటే నేను వస్తే నాన్న వచ్చినట్టే కదని మా వాడి ఉద్దేశం. అలా కాదబ్బా, ఒకసారి తీసుకొస్తే చూస్తాను కదా. చాలా లేదు అంకుల్. చూసాడు అంటాడేంటి? అబ్బాయి లేదు అంకుల్, అంటే డాడ్ చాలా బిజీగా ఉంటారు, అందువల్ల నేను వచ్చాను. ఎనీవే అంకుల్, అమ్మాయి ఏం చదువుకుంది? బుజ్జమ్మ. చిన్నమ్మ అంటాడేంటి? అంటే చిన్న భార్య వదినమ్మ కదండి, వదినమ్మ అమ్మాయి అవుతుంది కదా, అందుకని అలా పిలిచాడు. బుజ్జమ్మ నా కోసమే పుట్టినట్టుందండి, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దానికేముంది, నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొచ్చావు అనుకో, నేను కూడా చూసి చాలా రోజులైంది. అర్జెంట్ గా ఆయన తీసుకొచ్చే ఇక్కడే 3 ముళ్ళు కట్టేద్దు. అంటే డాడ్ బిజీగా ఉంటారు అంకుల్, నేను చూశాను కదా, పెళ్లి చేసేసుకుంటాను. నువ్వు వెళ్ళి మీ నాన్న తెస్తేనే ఇక్కడ పెళ్లి. వెళ్ళి వాడిని ఫాస్ట్ గా తీసుకురా. సర్లే కానీ నాకు ఈ సంబంధం నచ్చేసింది రా. ఎలాగోలాగా నువ్వే ఏదో చేసి బుజ్జమ్మని అంటు కట్టేయాలి. మంచి ఐడియా వచ్చిందా? చెప్పేస్తాను. పనిభూషణ్ రా ఊడిపోతే నీదా రెస్పాన్సిబిలిటీ? ఊడిపోవడం ఏంటి? అంటే బంధాలు ఇప్పుడిప్పుడే కలుస్తున్నాయి కదా, మరి గట్టిగా గుద్దేసుకుంటే బంధాలు ఊడిపోతాయని మా వాడు. బందర్ లేదు, బందర్ లడ్డు లేదు, విగ్గు ఊడిపోతాయి. విగ్గు కాదు, చలికాలం కదా, పెళ్లి వాళ్ళందరికీ రగ్గులు కొనిపెట్టమని చెప్తున్నాడు. నిజంగా అమ్మాయి అబ్బాయి ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టుగా ఉంటారు. సర్లేరా, నువ్వు వెళ్ళి మీ అబ్బాయిని కూడా తీసుకొచ్చావు అనుకో, ఇక్కడ 3 ముళ్ళు వేసేస్తావు.
కుదరదు, నేను వచ్చాను కదా. నువ్వు వస్తే ఆడరాడు, వాడు వస్తే నువ్వు రావు, ఇద్దరు రండి, ఇక్కడే 3 లేసేద్దాం. సరే ఇల్లు వాడిని తీసుకురావాలి అంతే, నువ్వు వాడిని తెస్తేనే ఇక్కడ పెళ్లి. ఓకే నువ్వు పదమ్మా. వస్తాడు నారాజు ఈ రోజు, రాని వస్తాడు నెలరాజు ఈ రోజు. కోడల పిల్ల పొద్దున్న నువ్వు ముగ్గులు వేసేస్తున్నావా? అయ్యో, అయ్యో. నానా మీ ఫ్రెండ్ వచ్చారు. తాతారావు ఏం ఊగుతున్నావు ఏంటి? ఎలా ఓపలా పోతున్నాం కదా, అందుకే మేము ఊగుతున్నా. అంటే పొద్దున్నే జాగింగ్ చేయడం అలవాటు. నేను మా వాడు ఇద్దరం ఒకేసారి వచ్చేసాము. వాడు వెనకాతలు వస్తున్నాడు, ఇప్పుడే ముహూర్తాలు అనుకుని పెట్టేసుకున్నా. ఇంకే మరి ఇంకెక్కడికి వెళ్తున్నావు? వాడు వస్తున్నాడు. రే పితారా, నువ్వు మాట్లాడరా. తాతారావు మా డాడీతో చెప్పేసాం, ముహూర్తాలు కూడా చూసి పెట్టేసి చెప్పారు. ఏది ఏమైనా సరే డాడీ అటు వెళ్ళారా? ఇటే వెళ్ళారు బాబు. ఓకే అంకుల్, మాట్లాడేసి ముహూర్తాలు పెట్టించేద్దాం. పెళ్లి చేసుకున్నాం. నువ్వు ఇక్కడే ఉండు, మీ నాన్న కూడా వచ్చేస్తారు, ఇక్కడ చేసేద్దాం నో పెళ్లి. అంకుల్, నేను జాగింగ్ మధ్యలో ఆపలేను అంకుల్. ఎలాగైనా సరే నేను వెళ్ళిపోతుండాలి అంకుల్. రే తాతారావు, తాతారావు ఎత్తుమే చేసేసుకున్నాడు. అదే నేను స్కిట్ లో పెట్టుకున్నాడు కదా, పెట్టుకోలే తప్పదు. తాతారావు ఎక్కడరా? తాతారావు వస్తున్నాను. ఏడమ్మా మీ నాన్నేడి? మిమ్మల్ని వెతుకుతూ వెళ్ళారు అంకుల్. అయ్యో నన్ను వెతుక్కుంటూ వెళ్ళాడా? ఇక నా వల్ల కాదురా యాక్ట్ చేయడం. అవునా? అమ్మయ్యా, నెక్స్ట్ టీం అంటే నేనే, నెక్స్ట్ టీం అంటే నేనే. అశోక్ ఇక్కడ కాదు నేను అన్నది, ఇక్కడ ఇక్కడ. నా వల్ల కాదు, బుజ్జమ్మకి అంతా చెప్పేస్తాను. డబుల్ రోల్ చేయలేకపోతాను. నీ వాళ్ళకన్నా తెలుసు. ప్రేమించానని చెప్పేస్తాను. చెప్పి హాయ్ బుజ్జమ్మ. నిజానికి నేను ఫస్ట్ డే మీ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ లుక్ లో నేను చూసి ఫ్లాట్ అయిపోయాను. అప్పుడే 3 వేసేద్దాం అనుకున్నాను, కానీ పసుపు తాడు లేదు. ఎలాగైనా సరే నువ్వు నా కోసం పుట్టినట్టుంది, నేను నీ కోసం పుట్టినట్టుంది. నువ్వు అంటే పెళ్లి చేసేసుకుందాం. ఏంటి అలా కొట్టిందేంటి? ఏమైందమ్మా? మీ ఫ్రెండ్ నాకు ఐ లవ్ యూ చెప్తున్నాడు నాన్న. తాతారావు అబ్బో ఏం జరుగుతుంది ఇక్కడ? అదే ఏం లేదురా. తాతారావు సీతారావు, తాతారావు సీతారావు, తాతారావు. ఇంక ఈ వేరియేషన్ నేను చూడలేను. అంటే నాకు గంటలో విగ్గులు ఇస్తానని తీసుకెళ్ళి ఇంతవరకు ఇవ్వలేదు. సిగ్గుమానం ఉందా నీకు? అయ్యో విగ్గులు ఇవ్వరు, క్యారెక్టర్లు ఇవ్వరు. అంటే కొద్దిగా లేట్ అయిందిరా పెళ్లి అవడం. దాని వల్ల అనుకోకుండా మా మ్యాచ్ తగిలింది. కానిచ్చేద్దామని. ఈ వయసు అయిపోయిన టైంలో నీకు నా కూతురు కావాలి. నువ్వు 4 నువ్వు 4 తగిలించి నన్ను 40 తగిలించినట్టు ఉంటది. పర్వాలేదు. ఏమండో తాతారావు గారు, ఆ మీకు మంచి పెళ్లి చూపులు చూడమన్నారు కదా, చూశానండి. మంచి సంబంధమా? మంచి సంబంధం అండి. అమ్మాయి తండ్రి పేరు ఏంటి? కుటుంబరావు అండి. ఎక్కడ ఉంటాడు? యూసఫ్ గూడలో. వద్దులాడు, నాకు ఇంటర్మీడియట్ క్లాస్మేట్ అవుతాడు. ఆశకు అద్దుండాలి, సిగ్గుండాలి. రోజా గారు బాగుంది మీది అండ్ అశోక్ కాంబినేషన్ పంచెస్ బాగుంది. అండ్ ఇక్కడ పాపం ఆయన వయసులో చాలా చిన్నోడు, అంకుల్ 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 అంటుంటే క్యారెక్టర్ లేకపోయినా పర్లేదు, దండం పెట్టేసి నాకు అంకుల్ అని వద్దని. కానీ బాగుంది, మీ బుజ్జమ్మ కోసం నువ్వు పడ్డ కష్టాలు. మనో గారు బాగుంది, వెరీ గుడ్ పంచెస్, హిలేరియస్ కామెడీ, వెరీ నైస్. థ్యాంక్ యూ మనో గారు, థ్యాంక్ యూ.